శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2/9 నుంచి ఇప్పటి వరకు మళ్ళా సార్ మొత్తం ఇప్పటికి 6,950. Whatever little support is coming to the farmers from the agriculture sector, and majorly the dairy sector is the sector which is supporting the farmers. Last year also we have seen there is a reduced extent of sowing, and this year also when the critical time period of June and July and August was there, there is a less sowing. Though after July good amount of rains are happening in this field, but if you ask today, many farmers could not sow. Ground crop sowing decreased, as well as sugarcane sowing also decreased. So idea is that there should be a coordination between bank official as well as animal husbandry official. You should submit the application to MAX in the correct format, following new norms, and also genuine farmers, so that these assets should not become empty in the future. We have to take care of this aspect also. MAX should not go into losses. గైడెన్స్ లో మనము బిగినింగ్ నుంచి కూడా బ్యాంక్ అఫీషియల్స్తో కలిసి మనము విలేజెస్లో ఆహారంతో మొదలుకొని అందరితో క్లస్టర్ మీటింగ్స్ పెట్టుకొని అక్కడ వచ్చినటువంటి ఫార్మర్స్ నీడీ ఫార్మర్స్ అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇప్పుడు సార్ చెప్పినట్లు ఈ డ్రౌట్ కానీ వరదలు కానీ వల్ల చాలా నష్టపోయినటువంటి రైతుల్ని మనం ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని మనము బ్యాంక్ అఫీషియల్స్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర మనం వాళ్ళని ప్రజెంట్ చేయడమో లేదంటే వాళ్ళ దగ్గర తీసుకున్న అప్లికేషన్ మనం సబ్మిట్ చేసి ఈవెన్ మన వాళ్ళు వాళ్ళ దగ్గర అక్నాలజ్మెంట్ కూడా తీసుకుని ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రాపర్ రికార్డింగ్ కోసమే. అంటే ఈ విధంగా చేయడం వల్ల మనము ఒక దాదాపు 6 నెలల నుండి 9 నెలల నుంచి ఇది జరుగుతామండి. మన కరెక్ట్గా డిఫరెంట్ మీటింగ్స్లో మనకు మార్గనిర్దేశాలు చేస్తున్నారు. దీనివల్ల మనము గ్రోత్ అయితే ఖచ్చితంగా కనిపించింది. సెప్టెంబర్ 2వ తేదీన ఒక మీటింగ్ కలెక్టర్ గారు మనకు కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు మన బ్యాంక్ అఫీషియల్స్ కూడా మనతో వచ్చారు. కలెక్టర్ గారు మనల్ని ఈ బృహత్తర కార్యక్రమానికి మనల్ని ఉపయోగిస్తున్నారు అంటే మనం ఎంతో ఆనందపడాలి. ఆ విషయంలో మన వాళ్ళు కూడా డాక్టర్స్ ఎంతో ముందుకు పోతూ ఆహారం దీంట్లో వాడుకుంటూ ఈవెన్ ఫ్లడ్స్ వచ్చినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా దీన్ని మనం ఆపకుండా